హలో అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు మన వీడియో వచ్చేసి వర్కింగ్ ఉమెన్ వర్సెస్ హౌస్ వైఫ్. నాకైతే ఇద్దరు గొప్ప వాళ్ళే అనిపిస్తుంది. అది ఎలా అనేసి వీడియో ఎండ్ వరకు చూడండి, నేను చెప్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా. మామూలుగా ఒక స్త్రీ 22 ఇయర్స్కి కానీ 25 ఇయర్స్ కానీ 30 ఇయర్స్కి, ఇప్పుడైతే 30 ఇయర్స్కే పెళ్లి చేసుకుంటున్నారు కదా. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక భర్తను, పిల్లలను, అత్త మామని, ఇంటిని చూసుకోవాలి కదా. ఇలా వర్క్ చేసినా చూసుకోవాలి, హౌస్ వైఫ్గా ఉన్నా కూడా చూసుకోవాలి. దీంట్లో ఏం మినహాయింపు ఎవరికీ లేదు కదా. కాకపోతే వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళ ఉరుకులు పరుకుల జీవితంలో పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, వాళ్ళు రెడీ కావాలి, వాళ్ళ హస్బెండ్కి రెడీ చేసి పంపించాలి, ఇలా ఉంటుంది కదా. వీళ్ళకి డొమెస్టిక్ హెల్ప్ అనేది ఉంటే కొద్దిగా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. హౌస్ వైఫ్ విషయానికి వచ్చేటట్టుకి వీళ్ళకి టైం ఫ్రేమ్ అనేది ఉంటుందండి. అంటే భర్త పిల్లలు పోయేదాకా టైం ఫ్రేమ్ అనేది వీళ్ళు పాటించాల్సి ఉంటుంది కదా. వాళ్ళని రెడీ చేయాలి, వాళ్ళకి టిఫన్ అదంతా చూసి పంపించేయాలి. కాకపోతే వీళ్ళకి మధ్యలో కొద్దిగా టైం అనేది దొరుకుతుంది. అదనపు పద్ధతులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీళ్ళకి. వర్కింగ్ ఉమెన్తో పోలిస్తే వర్కింగ్ ఉమెన్ చేయలేని పనులు కూడా వీళ్ళు చేస్తారండి. ఫ్రీగా ఫైనల్గా ఫ్రీడమ్ అనేది చాలా వీళ్ళకి చాలా తక్కువ. ఎలా అంటారా, హౌస్ వైఫ్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా చాలా తక్కువ అండి. 50 to 70% అసలు ఉండదు. ఎవరికో నోటికో కోటికో ఒకరికి ఉంటుందన్నమాట ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కువగా. మన వర్కింగ్ ఉమెన్కి వచ్చేటట్టుకే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది పూర్తిగా బాగా ఉంటుంది. సో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉండొచ్చు అనమాట. చెప్పొచ్చేది ఏమనగా ఇద్దరికి పోలిక అస్సలు ఉండకూడదు, పోల్చుకోకూడదు అనమాట. ఎవరి కష్టం వాళ్ళది, వీళ్ళ కష్టం వీళ్ళది, వాళ్ళ కష్టం వాళ్ళది. ఇద్దరులకు ఆదర్శంగా ఉండాలి, అంటే సమాజానికి ఉపయోగపడాలి. ఇక్కడ వర్కింగ్ ఉమెన్ అనుకోకూడదు, అప్ప నేను చచ్చిపోతున్నా బాబో, ఈ పని ఇంట్లో పని ఆఫీస్ పని చూసుకోలేక నేను చచ్చిపోతున్నాను అని వాళ్ళు అనుకోకూడదు. వీళ్ళు నేను ఎంత చేసినా నా గుర్తింపు అనేది అస్సలు లేదనేసి వీళ్ళు హౌస్ వైఫ్స్ అనుకోకూడదు అనేది. అంటే ఎవరి లైఫ్ కోసం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు చేస్తున్నారు. మీ భర్త కోసం మీరు చేస్తున్నారు, పిల్లల కోసం మీరు చేస్తున్నారు, మీ అత్తమామల కోసం మీరు చేస్తున్నారు, మీ ఇల్లుని చక్కబెట్టడం కోసం మీరు చేసుకుంటున్నారు కదా. సో ఇతరుల మెప్పు కోసం ప్రాకులాడదు ఎప్పటికీ. నేను చెప్పొచ్చేది ఏమనగా ఎవరో ఉద్ధరిస్తారు అని అస్సలు అనుకోవద్దు. ఇతరుల మెప్పు కోసం అస్సలు ప్రాకులాడవద్దు. ఓకే. ఆడవాళ్ళు లేకుండా సమాజం అస్సలు లేదు. ఇద్దరికి పోలిక అనేది అస్సలు ఉండకూడదు. ఇద్దరు ఆదర్శంగా ఉండాలి సమాజానికి. ఇద్దరు బాగా కష్టపడతారు, ఎవరి పరిధిలో చేయగలిగినంత వాళ్ళు చేయాలి. అలా ఫీల్ అయినప్పుడు ఎలా అంటే నేను చేసే పని ఎవరు గుర్తించడం లేదు అని అనుకున్నప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. మీకు మీరే మోటివేషన్ చేసుకోవాలన్నమాట. దానికి వచ్చేసి ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. అదైతే మీరు చేసుకుంటే అక్కడ అంటే దాని నుంచి బయటపడవచ్చు అనమాట. అంటే నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నేను ఇంత పని చేసిన అనేసి మాత్రం అస్సలు అనుకోవద్దు. సెల్ఫ్ మోటివేషన్ అనుకో, అబ్బా నాకు నేనే గొప్ప, నాకు నేనే ఇంత బాగా చేశాను, ఈ మంత్లో ఇంత నేను చేశాను పని, ఇంత బాగా చేశాను, ఎవరు గుర్తించకపోతే పోని, నాకంతూ నేను బాగా చేసుకున్నాను కదా అనేసి మీరు మాత్రం మీకు మీరే మోటివేషన్ చేసుకుంటే ఆనందంగా ఆహ్లాదంగా బాగా ఉంటారండి. లేకపోతే అంతే, ఇంకా ఆ మైండ్లోనే ఉండిపోతాం, ఆ మైండ్ సెట్లోనే నేను ఇంత పని చేసినానైతే ఎవరు గుర్తించడం లేదే అనేసి అలానే అనుకుంటూ ఉంటాం. కాబట్టి సో మీరు సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకు మీరే టైం కేటాయించుకొని మీకు మీరే శబాస్ అనుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో ఎలా ఉందండి? మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగని సబ్స్క్రైబ్